హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలకుర్తి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అంశాలు ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పాలకుర్తి చౌరస్తాలో గతంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ ఆధ్వర్యంలో గద్దె నిర్మాణం పూర్తి చేశారు. అదే స్థలంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పూనుకోవడం ఘర్షణ వాతావరణం నెలకొల్పింది. దీంతో ముందస్తుగా రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని రాకేష్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కాంగ్రెస్ పాలన కంప్లీట్ గా రౌడిజంగా మారిపోయింది. దీనిపైన మీ వ్యాఖ్యలేంటి? ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అక్కడ ఒక వివాదం అయితే తెరమీదకి వచ్చి ఏదైతే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా దగ్గర ఇప్పటికే 4 వైపులకు సంబంధించి 3 వైపులా 3 విగ్రహాలు ఉన్నాయి. 4వ వైపు టీఆర్ఎస్ సంబంధించినటువంటి అక్కడ ఉన్న నాయకులు అక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. దానికి సంబంధించి గతంలోనూ పర్మిషన్ సంబంధించి కావచ్చు రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే నిన్న కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సంబంధించినటువంటి అక్కడి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అంటే సుసంపన్నమైనటువంటి తెలంగాణ ఏ విధంగా ఉండాలో, తెలంగాణ ఉద్యమ సమయంలో పూర్తి నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలో ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ బీఆర్ఎస్ నాయకుల పక్షాన వినిపించింది. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న సందర్భం మనం చూస్తాము. ఇది నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. ఇవాళ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యం అయితే చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ అరెస్టు కూడా కొనసాగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మండలాల్లోనూ అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి ఆయన కార్యాలయానికి వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పాలకుర్తి చౌరస్తాలో గతంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ ఆధ్వర్యంతో గద్దె నిర్మాణం చేశారన్నటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు రాకేష్ రెడ్డి. అదేవిధంగా అదే స్థలంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వము, అక్కడటువంటి నాయకులు కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పూనుకోవడం పట్ల ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. అంటే ఒక విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు ఒక శాంతియుత వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించడము, ఆ ప్రాంతానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న ఒక రకమైనటువంటి రాజకీయ పోలీసులు అక్కడ ఉపయోగిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు అనుగుణంగా పనిచేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదంతా కూడా విమర్శలకైతే దారి తీస్తా ఉన్న సందర్భం అయితే చూస్తా ఉన్నాము. రాకేష్ రెడ్డి మండిపడతా ఉన్నాం. పూర్తిగా ఇట్లాంటి అక్రమ ఆరోపణల పట్ల ఆయన మండిపడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా 6 గ్యారెంటీలు వడ్ల కొనుగోలు సంబంధించినటువంటి అంశం. 6 గ్యారెంటీలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దాంతో పాటు వడ్ల కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా సమస్యలతో ఉన్న సందర్భం అని చూస్తా ఉన్నాం. దానితో వర్షాకాలం సమీపిస్తా ఉంది. ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పనులు రైతాంగం అంతా కూడా నిమగ్నం కావాల్సిన సందర్భంలో వీటన్నింటినీ కూడా డైవర్ట్ చేసే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తెరతీస్తా ఉన్నటువంటి అంశాన్ని అయితే రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారన్న రేవంత్ రెడ్డి రోజు వాళ్ళు ఏదే విధంగానైతే ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు. అదే విధంగా అదే
ఆలోచన విధానంతో పనిచేస్తా ఉన్నారన్నటువంటి అంశం. అంటే డిస్ట్రాక్షన్ రాజకీయాల వైపు అదేదైతే తెలంగాణ సమాజాన్ని అంతా కూడా ఒక పక్కదో పట్టించే విధంగా ఈ వ్యవహారం అయితే కొనసాగుతున్నట్లుగా ఆయన మండిపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయం పూర్తిగా కోల్పోయిందన్నటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్తూనే చిల్లర బల రాజకీయాలకు తెరతీస్తా ఉన్నారన్నటువంటి అంశాన్ని అయితే లేవనెత్తుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పాలకుర్తి చౌరస్తాలో ప్రజాభిప్రాయం మేరకు ప్రజాభిష్టం మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపే విధంగా ఏర్పాటు చేస్తామన్న ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నటువంటి అంశం అయితే తెర మీదకి వస్తాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.